సహోదరులారా, ఒక ఊరిలో ఒక కుటుంబం ఉంటుంది. భార్యాభర్త, ముగ్గురు కొడుకులు. చక్కగా పిల్లల్ని పెంచి, ఉద్యోగస్తులను చేసి, పెళ్ళిళ్ళు చేసి, పెద్ద అయిన తర్వాత అనుకోని రీతిలో భార్య చనిపోతుంది. భర్త ఒక్కడే అయిపోతాడు. లేదా ఇప్పుడు తండ్రి ఒక్కడే ఉన్నాడు. ముగ్గురు కొడుకులు చక్కగా సెటిల్ అయ్యారు. తండ్రి ఇప్పుడు ఎవరి దగ్గర ఉండాలి అనేది ఒక ఆలోచన. దాని గురించి ఆలోచించుకుంటూ పెద్ద కొడుకు కొన్నాళ్ళు ఉంచుకుంటాడు. తర్వాత కోడలు అడగటం ఏదో జరుగుతుంది. రెండో కొడుకు దగ్గర పంపిస్తారు. రెండో కొడుకు దగ్గర కూడా అదే పరిస్థితి. తర్వాత మూడో కొడుకు, అక్కడ కూడా అదే పరిస్థితి. చివరికి ఇలా కాదనుకొని నెలకొకళ్ళు చొప్పున అనుకున్నట్లుగా వాళ్ళు భరిస్తుంటారు. అది కూడా మంచిదే కదా. ఒక్కరే భారం అంతా భరించే బదులు అందరూ ఈ యొక్క బాధ్యతను, భారం కాదులే కానీ బాధ్యతను స్వీకరించడం మంచిదే. కొన్నాళ్ళ తర్వాత అది కూడా ఇబ్బంది అవుద్ది వాళ్ళకి. కాబట్టి ఆయన తీసుకొని వెళ్ళి ఒక వృద్ధాశ్రమం, చాలా మంచి వృద్ధాశ్రమంలో పెడతారు. అలా రోజులు సాగుతుంటే 1, 2, 3 సంవత్సరాలు అవుతాయి. ఆయన సొంత ఇల్లు అది ఉంటుంది. అవి అద్దెకిస్తాడు. ఆ అద్దె డబ్బులు ఆయనే తీసుకుంటుంటాడు. పెన్షన్ వస్తూ ఉంటుంది. ఇట్లా జరుగుతూ ఉంటుంది. అంతేకాకుండా ఆయన బాగానే సంపాదిస్తాడు. ఆ తర్వాత ఒకరోజు ముగ్గురు పిల్లలు వచ్చి, నాన్నగారు ఒక 2 నెలల్లో ఎట్లాగో మీ పుట్టినరోజు వస్తుంది, కాబట్టి ఆ పుట్టినరోజు మేము చాలా గ్రాండ్గా చేద్దాం అనుకుంటున్నాము అని చెప్తారు. ఆయన కూడా సంతోషపడతాడు. ఎన్నాళ్ళు పట్టించుకొని పిల్లలు ఎందుకు పట్టించుకుంటున్నారా అనుకుంటాడు. ఏదేమైనప్పటికీ ఒక గ్రాండ్ సెలబ్రేషన్, అవి తెప్పిస్తున్నాం, ఇది తెప్పిస్తున్నాం, ఇట్లా భోజనాలు, మీకు వాళ్ళని పిలుస్తాం, వీళ్ళని పిలుస్తాం, ఇట్లా అని చెప్తారు. సరే అని చెప్పి ఆయన కూడా ఒప్పుకుంటాడు, సంతోషపడతాడు. పుట్టినరోజు ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తుంటాడు. ఓ రోజు సాయంత్రం పూట ఆయన వృద్ధాశ్రమం నుంచి మెల్లగా బయటికి నడిచి వస్తుంటే అతను తెలిసిన ఒక ఆయన కనిపించి, సార్ మీరు బాగున్నారా ఇట్లా అడుగుతాడు. బాగున్నానండి, మీరు ఎలా ఉన్నారంటే, నేను బాగున్నాను సార్, నిన్న పిల్లలు వచ్చారు, మీ ఆస్తి అంతా వాళ్ళకి పుట్టినరోజు నాడు పనిచేస్తున్నారట కదా, కాగితాలన్నీ రాయించుకొని వెళ్ళారండి, మీ పుట్టినరోజు నాడు నాన్నగారు వచ్చి మాకు ఆస్తి పంచుతామని చెప్పారని చెప్తాడు. వాస్తవంగా ఆయన అదేం చెప్పడు. వాళ్ళ ప్లాన్ వేరే, పిలిచిన విధానం వేరే. ఈ విషయం ఆయనకు అర్థమైపోయింది. ప్రేమతో చేస్తున్నారు అనుకున్నారు. ప్రేమ కాదు, లాభం ఆశించి చేస్తున్నారు. మెల్లగా ఆ రోజు ఆయన అక్కడికి వెళ్ళి వీళ్ళందరి ముందే, పిలిచిన వాళ్ళందరి ముందే కొన్ని కాగితాలు తీసి అందరికి ఇస్తూ, నా పిల్లలందరూ చక్కగా సెటిల్ అయ్యారు, ఇంకా వీళ్ళకేం తక్కువ, నాలాగే చాలామంది వృద్ధులు, అనాథలు కొంత చోట్ల బతుకుతున్నారు కదా, కాబట్టి నా ఆస్తి అంతటినీ కూడా ఆ అనాథ శరణాలయానికి రాసేస్తున్నాను, వృద్ధాశ్రమానికి అని చెప్పేస్తాడు. దాంతో వాళ్ళు కొంచెం హర్ట్ అవుతారు. ఎంత ఖర్చు పెట్టి వాళ్ళు తెచ్చుకోలేదు, వాళ్ళందరికీ రాసేసి బ్రతకుండగానే ఆయన అట్లా చేస్తాడు. సహోదరులారా, మనం తిన్నగా ఉండి తిననైన పనులు చేస్తే ఏదన్నా ప్రతిఫలం వస్తుంది. మనం తిన్నగా లేకోకుండా కొన్నిసార్లు ఇట్లాంటి కుయుక్తులు, పన్నాగాలను పట్టుకుంటే జ్ఞానులను వారి కుయుక్తిలోనే దేవుడు పట్టుకుంటాడు అని రాయబడింది. అట్లా కుయుక్తిగా కాక దేవుని దగ్గర యథార్థంగా ఉన్నప్పుడు దేవుడైనా మనుషులైనా మన పట్ల యథార్థంగా ఉంటారు. అలా యథార్థంగా ఉండాలని యథార్థవంతుల త్రోవను మనం నడిపిస్తున్న తండ్రి అయిన దేవునికి, మన ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఘననామందు స్తుతులు, స్తోత్రాలు, వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఆయన ఘనమైన నామాన్ని బట్టి భూమి మీద విస్తరిస్తూ వర్ధిల్లుతున్న మీకు కూడా క్రీస్తు వారి పుణ్యనామంలో శుభములు, వందనములు తెలియజేసుకుంటున్నాను. సహోదరులారా, స్నేహితులారా, మీరందరూ క్షేమంగా ఉన్నారు కదా. మరొక రోజు మీతో కలిసి దేవుని వాక్యం ధ్యానం చేయటానికి ప్రభు మనకిచ్చిన కృపను బట్టి ప్రభువునందు ఆనందిస్తూ స్తుతిస్తూ నేటి వాక్య ధ్యానాన్ని సమూయేలు మొదటి గ్రంథము 4వ అధ్యాయము 3వ వాక్యం నుండి ధ్యానం చేస్తాం. సమూయేలు మొదటి గ్రంథము 4వ అధ్యాయము 3వ వచనం. కాబట్టి జనులు పాళెంలోనికి తిరిగి రాగా ఇశ్రాయేలీయుల పెద్దలు, యెహోవా నేడు మనలను ఫిలిష్తీయుల ముందర ఎందుకు ఓడించెను? షిలోహులోనున్న యెహోవా నిబంధన మందసమును మనము తీసుకొని మన మధ్య ఉంచుకుందుము రండి. అది మన మధ్య ఉండిన ఎడల అది మన శత్రువుల చేతిలో నుండి మనల్ని రక్షించుననిరి. మళ్ళీ ఒకసారి చివరి భాగం చదువుతాను. నిబంధన మందసం మన దగ్గర ఉంచుకున్నాము రండి, అది మన మధ్య నుంటే అది మన శత్రువుల చేతిలో నుండి మనల్ని రక్షిస్తుంది. నిబంధన మందసం అనేది ఒక పీక్ వాళ్ళ యొక్క
జీవితాల్లో అత్యంత పరిశుద్ధ స్థలంలో ఉండేటటువంటిది. దేవుని యొక్క శక్తి లేదా దేవుని యొక్క ఆ, మొత్తం పవర్ అక్కడ ఉన్నట్లుగా ఇశ్రాయేలీయులు ఫీల్ అవుతుంటారు. నిబంధన మందసం అంటే దేవుని యొక్క సన్నిధి ఉండే ప్రదేశం అనేది వాళ్ళ యొక్క ఆలోచనలో ఒక ఆలోచన. అందుకని కీర్తనాకారుడు తను రాసినటువంటి 132వ కీర్తన 8వ వాక్యం అంటాడు, యెహోవా లెమ్ము, నీ బలసూచకమైన మందసముతో కూడా రమ్ము, నీ విశ్రాంతి స్థలంలోనికి ప్రవేశించువాను. బలసూచకమైనటువంటి మందసం అన్నారు అంటే దేవుని యొక్క బలానికి సూచనగా నిలుస్తుంది ఈ మందసం. సహోదరుడు యేసన్న గారు రాసినటువంటి పాటల్లో నీ ప్రేమే నన్ను ఆదరించేను అనే పాటలో బలసూచకమైన మందసమ అనే ఒక మంచి చరణం చాలా చక్కగా మనతో మాట్లాడుతూ ఉంటుంది ఆ పాట. సహోదరులారా, స్నేహితులారా, దేవుని యొక్క మందసం ఎక్కడుంటుందో అక్కడ గొప్ప కార్యాలు జరుగుతాయి అనేది ఇశ్రాయేల్ చరిత్ర అంతా కూడా చూస్తూ ఉంటాం. ఇశ్రాయేల్ యొక్క చరిత్ర అంతా ఇక అట్లాగే మనం గమనిస్తాం. మందసం ప్రతి యుద్ధంలో కూడా సుమారుగా వెళుతూ ఉంది, ప్రతి అద్భుతం వెనకాల కూడా వెళుతూ ఉంది సుమారుగా. మీరు గమనించినట్లయితే యోర్దాను దాటేటప్పుడు మందసం యొక్క ప్రాముఖ్యత మనకు కనిపిస్తుంటుంది. యెహోషువ గ్రంథము 3వ అధ్యాయం 17వ వాక్యం లేదా 3వ అధ్యాయం అంతా కూడా 17వ వాక్యంలో అంటాడు, జనులు యెరికో ఎదుటను దాటగా యెహోవా నిబంధన మందసం మోయి యాజకులు యోర్దాను మధ్య ఆరిన నేలను స్థిరముగా నిలిచిరి. జనులందరూ యోర్దానును దాటుట తుదముట్టు వరకు ఇశ్రాయేలీలందరూ ఆరిన నేల మీద దాటుచూ వచ్చారు. చూడండి, జనులందరూ యోర్దాను దాటి తుదముట్టు వరకు అందరూ ఆరిన నేలనే నడిచారు. కారణం ఏంటంటే ఈ మందసం మోసేవారి యొక్క అరికాళ్ళు, ఆ పాదాలు యోర్దాన్ని నీళ్ళని అట్లా టచ్ అవ్వగానే ఎంత గొప్ప శక్తో సహజంగానే మోసుకొచ్చారు. అప్పుడు దాకా నేల మీద నడిచారు, అప్పుడు దాకా మామూలుగా నడిచిన వాళ్ళే. ఆ పాదాలు దేవుని యొక్క శక్తిని కనపరచడానికి అన్నట్లు దేవుడు చెప్పిన మాట చొప్పున, యెహోషువ యొక్క ఇన్స్ట్రక్షన్స్ చొప్పున, దేవుడు చెప్పిన మాట యెహోషువ ఇన్స్ట్రక్షన్స్, దాని ప్రకారం వెళ్ళి ఆ యాజకులు మందసాన్ని భుజం మీద ఉంచుకున్నారు. కాలు నీళ్ళని తాకింది, వెంటనే 2 పాయలు అయిపోయినట్లుగా మనం చూస్తాం. అక్కడెక్కడో నిలబడిపోయిందంట యోర్దాను. అక్కడ చెప్తాడు, ఆ టైంలో గట్లు పొర్లి పారే ప్రవాహం. అయినా సహోదరులారా, మనం చూసినట్లయితే అది ఆగిపోయింది. ఎరికో దగ్గర కూడా అదే, ఆ గోడలో చప్పగా నేలమట్టం అయిపోతాయి. పూర్తిగా నేలమట్టానికి వచ్చేస్తే వీళ్ళందరూ నడుచుకుంటూ వెళ్ళిపోతారు. అంటే గోడ వాళ్ళకి అడ్డమే రాలేదు, నేలమట్టానికి వచ్చేసింది, కుంగిపోయింది. నాకు తెలిసినంత వరకు కూలిపోయింది అంటున్నారు చాలామంది, బైబిల్లో కూడా అట్లా కృంగింది అంటే నేల మట్టానికి వెళ్ళిపోయింది లోపలికి. జస్ట్ కొన్నిసార్లు భూకంపం వచ్చి కొన్ని నేలలోకి వెళ్ళిపోతుంటే చూడండి, అట్లాగా ఇది కూడా కుంగింది లోపలికి. వీళ్ళందరూ దాని నుంచి దాటి వెళ్ళిపోయారు. గోడ మీద లేదా ప్రాకారం మీద ఉన్నటువంటి రహాబును రక్షించారు. మందసం వీళ్ళ చేతుల్లో ఉన్నప్పుడు ఎప్పుడు బలమైనటువంటి పనులు జరుగుతాయి అనేది ఇశ్రాయేలీలు మందసం తయారు చేసుకున్న రోజు నుంచి ఉన్న వాళ్ళ గురి. ఏలీ పిల్లలు అత్యంత ప్రమాదకరమైన పాపభూయిష్టమైనటువంటి వారు. వీళ్ళు చేసే పనులు చాలా చండాలంగా ఉంటాయి. మందిరంలో చేయకూడని పనులు చేస్తుంటారు. అంటే అంత తీవ్ర స్థితిలో వాళ్ళ పాపం ఉంటుంది. అసలు ఈ యొక్క ఏలీ పిల్లల వల్ల మందిరానికి రావటం చాలామంది మానేస్తూ అట్లా ఉంటారు. సరే, ఏదేమైనప్పటికీ సహోదరులారా, పిల్లలు ఇట్లా ఉండి దేవునికి విరోధంగా జీవిస్తూ వీళ్ళు యుద్ధానికి వెళ్తారు ఫిలిస్తీన్లతో. యుద్ధానికి వెళ్ళినప్పుడు మొదటి రౌండ్ లాంటిది జరుగుద్ది. అక్కడ జరిగినప్పుడు ఇశ్రాయేలీలు ఫిలిస్తీన్ల ఎదుట ఓడిపోయి యుద్ధభూమిలోనే ఎక్కువ తక్కువ 4,000 మంది చచ్చిపోతారు. 4,000 మంది మనోళ్ళు ఎందుకు చచ్చిపోయారు అని ఆరా తీసుకొని మన ప్రవర్తన బాగుందా లేదా అది చూసుకోవట్లా, మన బుద్ధి బాగుందా లేదా అది చూసుకోవట్లా, మన పాపం ఏ స్థాయిలో ఉందా అది చూసుకోవట్లా. నీతిమంతుడు లేడు, ఒక్కడూ లేడు అని చెప్పండి గ్రంథంలో. ఆయన రక్తం మనల్ని పవిత్రపరుస్తుంది అని చెప్పండి. లేదా పాత నిబంధనలో బలుల వల్ల, అర్పణల వల్ల పాపం తీసివేయబడుతుంది, నీతిమంతులుగా ఒక్కొక్కసారి అట్లా మనం అవుతున్నాము
వాటి వాటి యొక్క స్థితిని బట్టి అనేది మనకి గ్రంథం చాలా చోట్ల మనకు చెప్తూ వచ్చి. సహోదరులారా, వీళ్ళు పాపాలని మనసులోనే ఉంచేసుకుంటారు. దేహంలో కూడా పాపం ఉంటుంది. ఉండాల్సినవి లోపల ఉంచేసుకొని చేయాల్సినవి లోపల చేసేస్తూ మందసం ఉంటే చాలు అనుకుంటారు. ఇది వీళ్ళందరూ కూడా ఎట్లాంటి వాళ్ళు అంటే, ఏం చేసినా ఎట్ట తిరిగి వచ్చినా తల కింద బైబిల్ పెట్టుకుంటే అసలు ఏమీ అవ్వదు అని నమ్మేటట్టు ఒక రకమైన మనుషులు. తల కింద బైబిల్ పెట్టుకుంటే చాలామంది ఇప్పటికీ అలవాటుగా ఉంది. కానీ మన బ్రతుకు మార్పు లేకోకుండా తల కింద బైబిల్ పెట్టుకుంటే బైబిల్ ఎట్లాగే పనికి వస్తుంది. నా చిన్నప్పుడు ఎప్పుడో ఒక స్టోరీ విన్నా నేను. అంటే మారు మనసు పొందిన కొత్తలో ఒక ఇంట్లో ఒక ఆవిడకి అలా బైబిల్ పెట్టుకుని పడుకునే అలవాటు. ఒకరోజు పిల్లలు ఏం చేశారంటే జస్ట్ ఆవిడ కొంచెం అట్లా పడుకుంటానికి ముందు బైబిల్ పెట్టేసేసుకునేదంట, వచ్చేసి పడుకునేది. పిల్లలు బైబిల్ తీసేసి డిక్షనరీ పెట్టారట. డిక్షనరీ ఇలా ఆవిడ దిండి కింద ఎట్లా చూసుకుంది, ఉందని నిద్రపోయింది. రాత్రి బాగా నిద్ర పట్టిందా అమ్మంటే చక్కగా నిద్ర పట్టిందిరా, బైబిల్ పెట్టుకున్నాను కానీ. లేదమ్మా నువ్వు పెట్టుకున్న డిక్షనరీ అని చెప్పి. సహోదరులారా, భక్తి ఈ విధంగా ఉండటం అంత కరెక్ట్ కాదు. విశ్వాసం మనలో ఉండాలి. పాపరహిత స్థితి మనం వాంఛిస్తూ ఉండాలి. సరే, అది దాటి బయటకు వచ్చావు లేదా అది వేరే విషయం. నీ ప్రయత్నాల్లో నువ్వు పాపంకి దూరంగా ఉండటానికి ప్రయత్నించాలి. అప్పుడు మందసం మన జీవితాల్లోకి వచ్చేస్తుంది, మోసుకురానక్కర్లేదు. దేవుని సన్నిధే మన జీవితాల్లోకి వస్తుంది. ఏలీ పిల్లలైనటువంటి హోఫ్ని, ఫీనెహాస్ అనే పిల్లలు, వాళ్ళిద్దరూ మనసులోనూ వాళ్ళకి జీవితాల్లో పాపాన్ని అట్లా పెట్టేసుకొని మందసం వస్తే చాలా అనుకుంటారు. దేవుడు ఎట్లా పనిచేస్తాడు? పాపులతో కలిసి దేవుడు పనిచేస్తాడా? పాపులను రక్షించడానికి వచ్చాడు కానీ, పాపులకి మిత్రుడిగా ఉన్నాడు కానీ పాపాన్ని ద్వేషించాడు. ఆయన పాపికి మిత్రుడు, పాపాన్ని ద్వేషిస్తాడు. ఎప్పుడైతే రిపెంట్ అవుతున్నాడో, ఎరికో ఆ యొక్క ఆయన ట్యాక్స్ కలెక్టర్ అయినటువంటి జక్కరయ్య జక్కయ్య గారి ఇంటికి మనం వెళ్ళినప్పుడు అక్కడ అతను రిపెంట్ అవుతుంటాడు. అయ్యా, నేను అన్యాయంగా తీసుకొని ఇచ్చేస్తాను, పేదలకి ఇంత పని చేస్తాను ఇట్లా చెప్తుంటే, ఇతను అబ్రహాం కుమారుడి ఇంటికి రక్షణ వచ్చిందని దేవుడు చెప్పాడు. అలా కాకోకుండా ఆయన సైలెంట్గా కానీ ఉన్నట్లయితే అసలు రక్షణ వచ్చేదో లేదో. పాపం చేయటం సహజం అవ్వచ్చేమో, లేదా అది మన స్థితి అవ్వచ్చేమో, కానీ బయటికి రాపోవటం చాలా దరిద్రం. దానిలో నిలబడిపోవటం ఇంకా దారుణం. సహోదరులారా, వీళ్ళు పాపం నుంచి బయటికి రావటానికి ఇష్టపడకుండా మందసం నాతో ఉంది, నేను జయించేస్తాననుకున్నారు. అది మనల్ని రక్షిస్తుంది వస్తే, మందసం రక్షిస్తుందా? చూడండి, నేను ఎప్పుడూ ఒక విడ్డూరమైన విషయం ఆలోచిస్తుంటాను. నిబంధన మందసాన్ని బండి మీద తీసుకెళ్తున్నప్పుడు ఎద్దులు కాలు జారినప్పుడు దాన్ని పట్టుకుంటాకి ప్రయత్నించినటువంటి ఉజ్జ అక్కడే దేవుడు మొత్తితే చచ్చిపోతాడు. ఫిలిస్తీన్లు అదే మందసాన్ని పట్టుకొని బండి మీద ఎక్కిస్తారు, వాళ్ళకేమీ కాల. కాబట్టి సహోదరులారా, మందసం శక్తి కలిగిందే, మహిమ కలిగింది. మనలో దాన్ని రీచ్ అవ్వాల్సిన విధానంలో మనం రీచ్ అవ్వకపోతే చాలా ప్రమాదంగా ఉంటుంది. దేవుని వాక్యం తెలిసిన నీవు వాక్యానుసారంగా జీవించాల్సిందే. అది అట్లా ఉంటుందిలే, మనకు అవసరమైనప్పుడు వాడుకుందాం, అవసరం వచ్చేదాకా వాగ్దానాన్ని వాక్యాన్ని పక్కన పెట్టి మన బ్రతుకు మనం బతికేస్తూ అవసరం వచ్చినప్పుడు, ఆపద వచ్చినప్పుడు వాక్యాన్ని ఎత్తుకుంటాం వల్ల ఏం ప్రయోజనం ఉండదు. మన బుద్ధి మారినప్పుడు వాక్యం కూడా విస్తారంగా పనిచేస్తూ ఉంటుంది. నేను మీతో చెప్పినటువంటి ఆ ఇన్సిడెంట్లో తండ్రి తన పిల్లలు ప్రేమతో పిలిచారనుకున్నాడు. లక్కీగా ఆ డాక్యుమెంట్ రైటర్ కానీ ఈయనకి కలవకపోతే అలాగే వెళ్ళేవాడు. ఆయన అక్కడ ఏదో ఇబ్బంది పెట్టి ఏదో మొత్తానికి ఆస్తి అంతా రాయించేసుకునేవాడు. ఆయనకు ముందే తెలియటం బట్టి వాళ్ళ కుయుక్తికి ఈయన ఇంకా యుక్తిగా పనిచేసి అట్లా ఆస్తిని అట్లా పంచాడు. కనుక సహోదరులారా, మనుషులకి ఎన్ని తెలివితేటలు ఉంటాయి, దేవుడు ఇంకెంత జ్ఞానంగా ఉంటాడు మన మధ్య. మనకు నచ్చినట్లుగా దేవునితో వ్యవహరించలేం, దేవుడికి నచ్చినట్లుగా మనం వ్యవహరించాలి. దాని నిమిత్తమే భూమి మీదకి పంపడ్డాం. ఆయన చిత్తం నెరవేర్చటకు దేవుని కృప మనకు తోడై ఉండును గాక. ప్రార్థన. మహాపరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ నమ్మకములు గలవాడ, మీకే వందనాలు, స్తోత్రాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. మరొకసారి మేమందరం నీ కుమారుడు మా రక్షకుడైన యేసునామములో మీ సన్నిధానానికి చేరి ఉన్నాం. కనికర పూర్ణుడా, నీ కనికరానికి మమ్మల్ని అప్పగించుకొని చూడగా కటాక్షించు. వాక్యం మాలో ఉందలే,
అని వాక్యం శక్తి కలిగిందేలే అని అనుకుంటూ మేము పాప స్థితిలో జీవిస్తే వాక్యం కానీ వాగ్దానం కానీ ఎట్లా సంతరించుకుంటాం? మేము చేయవలసిన నీతి కార్యాలు చేస్తూ, చేయవలసిన భక్తి చేస్తూ, అప్పుడు నీ వైపు చూసినప్పుడు కదా వాగ్దానాలు పనిచేసేది. అబ్రహామును పిలిచి వాగ్దానం ఇచ్చే నీవు నా సన్నిధిలో నిందారహితుడిగా ఉండమని కూడా చెప్పిన మాటలను మాకు పదే పదే జ్ఞాపకం చేయండి. మా యొక్క జీవిత విధానం నాయన పరిశుద్ధంగా ఉండటానికి ప్రయత్నించేవారిగా మమ్మల్ని ఉంచు. మా ప్రయత్నాలు అప్పుడు సక్సెస్ఫుల్గా చేసే దేవుడు నువ్వే. మా ప్రయత్నం లేకుండా ఎట్లా సక్సెస్ అవుతాం ప్రభా? నీ కటాక్షం మా మీద ఉంచమని అట్టి ఉన్న స్థితికి మమ్మల్ని, మా యొక్క కుటుంబాల్ని, సంఘాల్ని అప్పగించుకుంటూ ఘనత, మహిమ, ప్రభావాలు యుగయుగములు మీకే ఆరోపిస్తూ యేసుక్రీస్తు వారి పుణ్యనామమున ఈ ప్రార్థన మనములు సమర్పిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్,